మై ఛానల్. నేను మీ అనురాధని. ఈరోజు చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూసే ముందు నా ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈరోజు పొడుపు కథ వచ్చేసి 5గురిలో చిన్నోడు పెళ్ళికి మాత్రం పెద్దోడు. మరి ఈ పొడుపు కథకి ఆన్సర్ నేను వీడియో లాస్ట్లో చెప్తానండి. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దాం. ఐటమ్స్ ఏందో ముందులో ఒకసారి చూసేద్దాం. ఆవు పిండి అండి, ఇది సాల్ట్, ఆయిల్, మెంతిపిండి, ఈ చిన్నవి ముక్కలండి, మామిడికాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని కొంచెం సేపు ఎండలో పెట్టుకోవాలి. కారం, చిన్నులపాయ రెబ్బలు, చిన్న సైజు చిన్నులపాయ అంటే 2 స్పూన్లు వేసుకోండి. 2 స్పూన్లు చిన్నులపాయ ముక్కలు. ఇది మాత్రం తాలింపు వేసి పెట్టుకున్నానండి, చల్లారిపోతుందని ముందే తాలింపు వేసి పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, గుమ్మగుమ్మలాడే ఇంగువతో. ఇప్పుడు ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇవి ఈ చిన్న ముక్కల్ని కొలత వేసుకుందామండి. ఫస్ట్ 1 2 3 4 గిద్దలు ఉన్నాయండి. 4 గిద్దలు. ఈ కొంచెమే ఉంది, తీసేద్దాం. ఇవి కూడా వేసేసుకున్నాం. 4 గిద్దలు వేసుకున్నాం కొలత. దీంతో 4 గిద్దలు వేసుకున్నాం. ఇప్పుడు మనం ముందుగా ఆవు పిండి వేసుకున్నామండి. ఆవు పిండి ఇది ఆవాల పిండి. ఆవాల పిండి నేను కొంచెం ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నాను అన్నమాట. నేను కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇది 1 గిద్ద, 1 గిద్ద వేసుకున్నా. ఇంకా సాల్ట్ ఇది సాల్ట్ అండి, తలకొట్టు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది కల్లుప్పు కాదు కదండి, సాల్ట్ కాబట్టి కొంచెం తలకొట్టు వేసేసుకోండి. ఎక్కువ నిండుగా వేయద్దు. అది కూడా వేసుకుంటున్నాను. ఇది కొంచెం తగ్గించుకుంటాం బెస్ట్. సరిపోకపోతే మనం వేసుకున్నాం. మళ్ళీ ఇది కొంచెం తీసుకున్నాం అంతే. ఇప్పుడు కారం కూడా 1 గిద్ద వేసుకున్నాం. కారం కూడా 1 గ్లాస్. ఇంకా ఇది మెంతిపిండి అండి. మెంతిపిండి నేను కొలత వేసుకోవట్లేదు, మామూలు 2 స్పూన్లు వేసుకుంటున్నాను అంతే. 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదు కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇంక ఇవి 2 స్పూన్లు ఉన్నాయి. అంటే నేను కొంచెమే ముక్కలు తీసుకున్నాను కాబట్టి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇది చిన్నులపాయలు. ఇవి ఇట్లా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఫస్ట్. ఇట్లా బాగా కలిపేసుకోవాలి.
కలిపేసుకున్నానండి. కలిపేసుకున్న తర్వాత దీనిలో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఇది నిలవ కూడా ఉంటుందండి, ఏం డోంట్ వరీ. ఇది మనం ఎండలో పెట్టేసుకుంటాం కాబట్టి మంచిగా తుడిచేసుకొని ఎండలో పెట్టుకోవాలి. ముక్కల్ని పెట్టుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ అండి, ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ ఒక పెద్ద గిన్నెతో కొంచెం ఎక్కువ గిన్నె తీసుకున్నాను, అంటే ఈ పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు అయింది. మొత్తం పోసేసుకుంటున్నాం చూడండి. ఇది కూడా మంచిగా కలిపేసుకుందాం. ఇట్లా కలిపేసుకుంటే మనకి నూనె ముక్క మాగిన తర్వాత ఆయిల్ పైకి తేలుద్దండి. మనకి ఇప్పుడు ముక్క ఆయిల్ లేనట్టుగా కనపడుద్ది, కానీ ఆయిల్ ముక్క నానిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది. ఇట్లా కలిపేసుకున్నానండి. ఇది రోజు కలిపిన రోజుకి బాగోదండి ఈ పచ్చడి. ఒక రేపు కానీ ఎల్లుండి కానీ తినండి, సూపర్గా ఉంటుంది. రేపటికల్లా మగ్గిపోద్ది. ఇది మంచిగా ఆవాలు, జీలకర్ర, గుమగుమలాడే ఇంగ వేసి తాలింపు పెట్టానండి. ఇది కూడా వేసేసుకుందాం. ఇంకా ఫైనల్గా ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఆవకాయ అంటే చిన్న ముక్కల పచ్చడి, చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి. ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఆవకాయ పచ్చడి. ఇంతేనండి. ఇంకా ఫైనల్గా మనకి ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది, చిన్న ముక్కల పచ్చడి. వేడి వేడి అన్నంలో ఇది వేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి. మరి ఇది అండి ఈరోజు మన వీడియో వచ్చేసి. మరి ఈరోజు పొడుపుకి అది క్యాన్సర్ అయితే ఇప్పాలి కదా మీకు. 5గురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు. మీకు ఈ పాటికే పొడుపు కది క్యాన్సర్ తెలిసిపోయి ఉంటుంది. తెలిసిపోయిందా, తెలిసిపోలేదా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి ఈరోజు ఆ పొడుపు కది క్యాన్సర్ చెప్పాలి కదా మీకు. చిటికెని వేలు. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికి బాయ్ అండి.